మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ. రెండు చేతులు చాచి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన దేవుని వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తతో మీరు వాక్యాన్ని విని ధ్యానించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రోమా పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. రోమా పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నియామక కూడిక ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి మాటను కూడా మనం అందిపుచ్చుకొని ముందున్నటువంటి దినములలో వాక్యానుసారముగా మనము నడచుటకు మార్గాన్ని వేసుకుందాం. దేవుని స్తోత్రం. మూల వాక్యాన్ని చదవండి. కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు అని వ్రాయబడింది. దేవుని యొక్క మాట బలమైనది, శక్తి కలిగినది అని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని మాట బలమైనది, శక్తి కలిగినది. మీరందరూ నమ్ముతున్నారా? రెండవది, దేవుని మాటకు మనం నిత్యము విధేయులము కావాలి. అయితే మీలో ఎంతమంది ఆ మాటకు విధేయులవుతున్నారు? మీలో ఎంతమంది దేవుని మాటకు విధేయులవుతున్నారు? మీ చేయి చూపించండి. అందరూ దేవుని మాటను గౌరవిస్తున్నారా? దేవుని మాట బలమైనదని, ఆ దేవుని మాటకు విధేయులము కావాలని, విధేయులు కావడము ఎందుకో ఇప్పుడు స్పష్టంగా మనం తెలుసుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. అవిధేయత అనేది దేవుని మార్గం నుండి మనలను వేరు చేస్తుంది. విధేయత అనేది ఆ మార్గములలో నిలబెడుతుంది, నడిపిస్తుంది. విధేయత అనేది దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అని నేను ప్రశ్న వేస్తే, దేవుని వాక్యంలోని ఒక మాట, ఆయన యందు భయభక్తులు గలిగిన వారిని కదా. భూమి మీదనున్న భక్తులే ఆయనకు ఇష్టులు అని కూడా వ్రాయబడింది. భక్తులే ఇష్టులు. సరే,
మనం భక్తులమా, ఇష్టులమైన భక్తులమా? భక్తులమా, ఇష్టులమైన భక్తులమా అని అడిగాను. ఎవరు మీరు? భక్తులమా అంటే నా మట్టుకు నేను భక్తుడను అనుకోవడం. ఇష్టులైన భక్తులు అంటే దేవుని దృష్టికి భక్తులైన ఇష్టులు. అర్థమైందా? మరలా అడుగుతున్నా, మీరు భక్తులా, దేవుని యందు భక్తులైన ఇష్టులా? గట్టిగా. దేవుని యందు భక్తులము, ఆయనకి ఇష్టులము, ఆయనకి ఇష్టులైన భక్తులం. దీనిని మనం ఆలోచించే ఒక కోణము ఏమిటంటే, ప్రతి విషయములో దేవుని మాట మనము అంగీకరించాలి. ప్రతి విషయములో. కొన్ని విషయాలలో అంగీకరించే కొంతమంది ఉంటారు, అన్ని విషయాలను అంగీకరించే కొంతమంది ఉంటారు. కొన్ని విషయాలనే అంగీకరించడం, అన్ని విషయాలను అంగీకరించడం. కొన్నింటిని అంగీకరించే వ్యక్తులు ఎవరు అంటే, అనుకూలతను చూసుకునే వ్యక్తులు. అనుకూలత అనగా నాకిష్టమైనంత వరకు నేను అంగీకరిస్తాను, అనగా నాకిష్టము కానిది ఎప్పుడూ కూడా నేను అంగీకరింపను. నేను అంగీకరించే అంతవరకు ఏదైతే నా అభిప్రాయానికి అనుకూలంగా ఉన్నదో తోస్తుందో అంతవరకు నాకు అభ్యంతరము లేదు, అది నేను అంగీకరించేది. అంతవరకు నాకు అభ్యంతరం లేదు. కొన్ని సంగతులు ఉన్నాయి, వాటితో నేను విభేదించలేను కానీ అలా అని అంగీకరించలేను కూడా. విభేదించలేను, అంగీకరించలేను. ఎందుకు విభేదించలేవు అంటే అది దేవుని వాక్యములో ఉంది కాబట్టి. మరి ఎందుకు అంగీకరించలేవు అంటే అది నా అభిప్రాయానికి వేరుగా ఉంది కనుక. ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. ఏ కోవమంది? ఏ కోవ? పాలకోవా, వాక్యకోవా, ఏ కోవా? సగము అంగీకరించే కోవలు ఉన్నారా? కొంతమంది దేవుని వాక్యాన్ని అంతటిని అంగీకరిస్తాం. దేవుని స్తోత్రం. దేవుడు ఎంత మలుచుకోమంటే అంత మలుచుకుంటాను, ఎంత దిద్దుకోమంటే అంత దిద్దుకుంటాను, ఎంత లోబడి ఉండమంటే అంత లోబడి ఉంటాను, ఎంత అణిగి ఉండమంటే అంత అణిగి ఉంటాను. ఎందరున్నారు? కొందరే ఉంటారు, అవునా? ఒక వ్యతిరేకత అనేది ఎక్కడొస్తుందంటే, మనకిష్టమైనవి దేవుని వాక్యము విభేదించినప్పుడు. ఎక్కడ? మనకిష్టమైనవి దేవుని వాక్యము అంగీకరింపదు కొన్ని సంగతులు. అక్కడ వ్యతిరేకత అనేది వచ్చేస్తుంది. సపోజ్
ఉదాహరణకు కొన్ని లోక ఆచారాలను తప్పక చేయాలి. చేయకపోతే నా కుటుంబములో నాకు ఇబ్బంది వస్తుంది, నా వారితో నాకు ఇబ్బంది కలుగుతుంది. కొన్ని లోక ఆచారాలు నేను చేయాలి. దానిని దేవుడు వాక్యంలో అన్యజనముల ఆచారములను ఆచరింపకూడని ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. ఏం మాట అది? ఆచారములను ఆచరింపకూడని చెప్పాడు. నేను ఆచరింపక తప్పని పరిస్థితి. ఇప్పుడేం చేయను? దేవుని మాట వినాలా? లేక పర్వాలేదు 1-2 సార్లు, లేక అప్పుడప్పుడు లోకాచారాలు, అప్పుడప్పుడే కదా ఆచరించేది. ఆదివారం దైవ సన్నిధిలో ఉంటున్నాను, ఎప్పుడో ఒకసారి లోకాచారాన్ని ఆచరిస్తున్నాను, పర్వాలేదు అని ఈ వైపుకు నడిచి ఇటు దేవుని వాక్యం విభేదిస్తున్నప్పటికీ వాక్యాన్ని ఆ సమయానికి ప్రక్కన పెట్టి, నా మాట అర్థమైందా? ఆ సమయానికి వాక్యాన్ని నాకు తెలియదులే అన్నట్టు ప్రక్కన పెట్టి ఆచారాలను ఆచరించటం దేవుని మాటకు విధేయులం అయినట్టేనా? మాటకు విధేయులం అయినట్టేనా? అందుకే చెబుతున్నాను, మన ఆలోచన ఏ దిశలో వెళుతున్నదో ముందు క్రైస్తవుడు తన ఆలోచన మీద దృష్టి సారించాలి. ఆలోచన మీదనే దృష్టిని సారించువాడు జ్ఞాని అవుతాడు. తన ఆలోచన మీద తన దృష్టిని పెట్టేవాడే జ్ఞాని అవుతాడు. వారిని వారిని పట్టించుకోవడం అనేది ఈనాడు పరిపాటి. మనలను గూర్చి మనం పట్టించుకోవడము మొదట మనం నేర్చుకోవాలి. అర్థమైందా? ఎవరిని గూర్చి? మనలను గూర్చి మనము పట్టించుకోవాలి. తనను తాను పట్టించుకున్న వ్యక్తి తనను తాను దిద్దుకోగలుగుతాడు. దేవుని స్తోత్రం. దిద్దుకోవడం ఎవరికైతే ఇష్టముగా ఉన్నదో, యథార్థవంతుడను కావాలి అనే పట్టుదల పెరుగుతుంది. ఆమేన్. నేను యథార్థవంతుడను కావాలి, న్యాయమును తప్పకూడదు, ధర్మాన్ని వీడకూడదు, ధర్మశాస్త్రానికి కట్టుబడి బ్రతకాలి. ఈ దృష్టి అధికమవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. జ్ఞానిగా మనం నడుచుకోవాలి. ఎలా నడుద్దాం? జ్ఞానిగా నడిచే వ్యక్తి దేవుని మాటకు విధేయుడవుతాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పుకుంటూ వచ్చేదంతా కూడా ఉపోద్ఘాతమే. నీవు జ్ఞానిగా ఉండాలనుకుంటే దేవుని యొక్క మాట వినాలి. ఆ మాటలో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఉంటాయా? దానిని దేవుడు చెప్పినప్పుడు మనం ఎలా నడువాలో మొదట మనం నేర్చుకోవాలి. మూలవాక్యం చదవండి. ఏలయనగా
తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. దేవుని స్తోత్రం. ఏమనుంది వాక్యంలో? కృపావరముల విషయములో కానీ పిలుపు విషయములో కానీ దేవుడు పశ్చాత్తాపపడడు. ఇందులో ఒకే ఒక్క మాట చెబుతాను మీకు, కృపావరములు అనే మాట. ఏ మాట? కృపావరములు. ఇక్కడున్న మీలో ఎందరూ కృపావరములను కలిగి ఉన్నారు? నన్ను చూస్తున్నారా? మీలో ఎందరూ దేవుని కృపావరములను కలిగి ఉన్నారు? సరే, కృపావరములను మనం కలిగి ఉండాలి. మనకేం కావాలి? కృపావరములు కావాలి. పిలుపు విషయములో కానీ కృపావరముల విషయంలో కానీ దేవుడు పశ్చాత్తాపపడడు. అంటే అర్థం ఏంటంటే అవకాశాలు ఇవ్వడు. ఖచ్చితంగా కృపావరములు ఉండాలని, పిలుపు ఉండాలని, కృపావరములు అడగకపోతే దేవుడు ఒప్పుకోడు. కలిగి ఉండాలి. పిలుపును వదులుకోవద్దు. మొదటి కొరింథీ పత్రికలో 12వ అధ్యాయమంతా దేనిని గూర్చి వ్రాయబడింది? కృపావరములను గూర్చి వ్రాయబడి ఉంది. 4వ వచనం నుండి మొత్తం కృపావరములను గూర్చిన సంగతి. అంటే ఇప్పుడు మనకు ఆసక్తి కావాలి, అవునా కదా? మనకేం అవసరం? ఆసక్తి కావాలి. కృపావరముల విషయంలోనైనా, దేవుని పరిచర్య విషయంలోనైనా, సహవాసం విషయంలోనైనా ఆసక్తి కావాలి. అక్కడే రోమా పత్రిక 12వ అధ్యాయం 11వ వచనములో 11వ వచనం, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించు. ఆసక్తి విషయములో మత్తులు కావద్దు. ఏ విషయంలో? ఆసక్తి అనేది మనలో లేకపోతే, సన్నగిల్లిపోతే, తీవ్రత లేకపోతే, ఆసక్తి విషయములో మనము దేవుడు చెప్పిన ఏది సాధించలేము. ఏదైనా దేవుని మాటను బట్టి ఆయన ఆజ్ఞను నెరవేర్చాలి అంటే మొదట ఆసక్తి విషయములో ముందుకు సాగాలి. ఆసక్తి అధికము కావాలంటే ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. మంట అనేది ఎక్కడుండాలి? హృదయములో. దేవుని స్తోత్రం. హృదయములో మంట మండుతూ ఉండాలి. ఏంటి ఆ యొక్క ఆసక్తి? పిలుపును కాపాడుకుంటాను, కృపావరములతో నింపబడతాను. ఆమేన్. ఏంటవి? పిలుపును కాపాడుకుంటాను, మరొకటి కృపావరములతో నేను నింపబడతాను. కృపావరములు అంటే ఉచితముగా దేవుడు అనుగ్రహించే వరాలు, కృప వలన కలిగే, కృప వలన. ఇవి లోకంలో దొరకవు. లోకంలో ఎవడు పరలోకము నుండి దేవుడు తన కృపను బట్టి అనుగ్రహిస్తే తప్ప, కూర్చుండాలి, కృపను బట్టి అనుగ్రహిస్తే తప్ప ఈ ఘనత ఎవరికి రాదు. కొన్ని మాటలు చెబుతారు. అన్య భాషలతో మాట్లాడుట అంటే సామాన్యమైన విషయమా
స్వస్థపరచు వరములు సామాన్యమైన విషయమా? చెప్పాలి కాదు. దయ్యములను వెళ్ళగొట్టుట సాధారణ సంగతి అది కాదు. ఇలా ఎన్ని వరాలు ఉన్నాయి? కృపావరాలు ఎన్ని? 9 కృపావరాలు. జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము. జ్ఞానమును బోధించుట, హెచ్చరించుట సాధారణ విషయమా? కాదు. హెచ్చరించుట అనేది ఒక కృపావరం. జ్ఞానవాక్యమును బోధించుట అనేది ఒక కృపావరం. భాషలు మాట్లాడుట అనేది ఒక కృపావరం. అర్థము చెప్పుట అనేది ఒక కృపావరం. దయ్యములను వెళ్ళగొట్టుట అనేది మరి ఒక కృపావరం. ఇవన్నీ దేవుడు కృపతో ఇస్తాడట. దేవుని స్తోత్రం. ఎవరికి ఇస్తాడు? అందరికీ ఇస్తాడా అంటే మొదటి ప్రశ్న, అందరికి ఇస్తాడంటే అందరికీ ఇస్తాడు. అందరికి ఇస్తాడా? అందరికి ఇస్తాడు. సరే, అందరికి ఇస్తాడు అనేది వాస్తవమే, కానీ అడుగువానికి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఆయన ఇస్తాడు అని లేఖనంలో వ్రాయబడింది. అడుగువానికి. అడగకుండా దేవుడిస్తాడా? మీరే అడగకుండా భోజనం పెడతారా? పెట్టరు కదా. అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడు. ఏమడిగినా దేవుడు ఇస్తాడా అంటే ఇస్తాడు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యంలో దేవుడు ఎన్ని ఆశీర్వాదములనైతే, ఎన్ని కృపావరములనైతే, ఎన్ని వాగ్దానములనైతే ఇచ్చాడో అన్నింటినీ దేవుడిస్తాడు. అన్నింటినీ దేవుడిస్తాడు. మనం అడుగు ప్రతీదీ దేవుడిస్తాడు. ఇవ్వనిది ఏమిటంటే వాక్యమునకు వేరుగా ఉన్న దానిని మాత్రమే దేవుడు ఇవ్వడు తప్ప, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దేనినైతే ఇస్తానని వాగ్దానము చేశాడు అన్నీ ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇవ్వను అనేవాడు అడుగుడి అనే మాట చెప్పాడు. అవునా? ఇవ్వని వాడు అడుగుడి మీకు ఇయ్యబడును అనే వాగ్దానం చేస్తాడా? వాగ్దానం అనేది దేవుడు చేశాడంటే ఆయనకిష్టమైనది ఏదైనా ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఇందులో మన అంశము ఏమిటంటే కృపావరములు పిలుపు. ఎంతమంది కృపావరములు కావాలని నిత్యము ప్రార్థిస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడున్న మీలో ఏం కావాలి? కృపావరములు కావాలి. అడుగుతున్నారా? ప్రార్థిస్తున్నారా? మీరు ప్రార్థిస్తే నిశ్చయముగా పొందుకుంటారు. నిశ్చయం. దేవుడిస్తాడు. పొందాలి. ఆత్మ అనే వరమును పొందుకోవాలి. ఆత్మ కృపా వరములను పొందుకోవాలి. ఈ వరములను పొందుకోవడానికి ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. ఎందుకంటే ఆసక్తి కావాలి కాబట్టి. హృదయములో ఎప్పుడు అదే ధ్యాస ఉండాలి. అదే ధ్యాస ఉండాలి.
దేని మీద నీ యొక్క ఆసక్తి ఉన్నదో అదే పొందుకుంటావు. నీ విశ్వాసము ఏమై ఉన్నదో దాన్ని నేను పొందుకుంటా. అవునా? నీ విశ్వాసాన్ని బట్టియే కదా ఫలము అనేది దక్కేది. నీ హృదయములో ఏ తీవ్రత అయితే ఉన్నదో దానినే నీవు సాధించుకోగలుగుతావు. దేవుని స్తోత్రం. 2 విషయాలు చెబుతాను. ఒకటి, కృపావరముల విషయములో ఆసక్తి ఉండాలి. 2, దేవుని పని విషయములో ఆసక్తి ఉండాలి. మొదటిది కృపావరముల విషయములో ఆసక్తి ఉండాలి. రెండవది దేవుని పని విషయములో. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండు. ఏమన్నాడు? ఒకసారి అడిగాం, వదిలేద్దామా? 10 సార్లు అడిగాం, వదిలేద్దామా? ఎప్పటికీ అడుగుతూనే ఉండాలి. ఎప్పటికీ ఆసక్తి కనుపరుస్తూనే ఉండాలి. ఎప్పటికీ ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం. మన ప్రార్థన సడలినిదై ఉండాలి. ఒక గొలుసు కట్టులాగా గట్టిగా ఆ లింక్ అనేది తెగకూడదు. ఎప్పుడు ఏ విషయమును గూర్చి అయితే మనం ప్రార్థిస్తున్నామో అది కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఆసక్తి అనేది వదలకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆసక్తి అనేది వదలొద్దు. అందుకే ప్రభువు కార్యాభివృద్ధి యందు, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండాలి. ఈ ఆసక్తి అనేది సడలిపోకుండా ఉండాలంటే మీరు స్థిరులను కదలని వారునై ఉండు. దేవుని స్తోత్రం. ముందు మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఇల్లు కదులుతుందా? కదలదు. ఎందుకు కదలదు? దీనికంటే ఒక పునాది ఉంది, స్థిరంగా నిలబడిపోయింది. మన విశ్వాసం విషయంలో కూడా అడిగినది పొందుకునే అంతవరకు మనం కదలని వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కదిలిపోయే విశ్వాసమును బట్టి దేవుని కార్యాలు జరగనే జరగవు. కదిలిపోయే విశ్వాసాన్ని బట్టి మీ పిలుపే నిలబడదు. కదిలిపోయే విశ్వాసాన్ని బట్టి ఆత్మకార్యాలు పొందుకుంటారా? జరుగుతాయా? కానీ మనం పొందుకోవాలి. పొందుకుంటారా అంటే మీరు కదిలేవారా, స్థిరంగా ఉన్నవాళ్ళ? గట్టిగా చెప్పండి. స్థిరంగా. అంటే స్థిరంగా మీరు నిలబడ్డారంటే మీ హృదయములో ఆత్మ తీవ్రత అనేది పెరిగిపోతుంది. ఆత్మలో తీవ్రత పెరుగుతుంది. ఏంటంటే ఏ ఆశీర్వాదం కోరుకున్నామో అది జరగాలని, ఏ కృపావరమునైతే కోరుకున్నామో అది జరగాలని, దేవుని యొక్క సేవ విషయంలో ఏ ఆసక్తి అయితే ఉన్నదో అది జరగాలని. దేవుని స్తోత్రం. జరుగుద్దంటారా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలో
తీవ్రత అనేది దేని మీద ఆధారపడి ఉంది? ఆసక్తి మీద, విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేని మీద? ఇక్కడ మీ అందరికి ఆసక్తి ఉందా? నన్ను చూడండి, ఉందా? ఈ ఆసక్తి అనేది ఎలా మారాలంటున్నాను? కార్యరూపము దాల్చాలి. ఏం కనబడాలి? కార్యరూపము దాల్చాలి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ఇప్పుడు ఇది ఇల్లు. ఇప్పుడు ఇల్లు కొన్ని నెలల ముందు, కొన్ని సంవత్సరాల ముందు ఇందులో మెటీరియల్ ఇసుకగా, సిప్సు, సిమెంటు, నీరు దేనికి అది వేరువేరుగా ఉందన్నమాట. ఐరన్, అవునా కదా? ఇసుక అనే ఒక పదార్థము, ఐరన్ అనే ఒక పదార్థము ఉన్నాయి. వేరువేరుగా ఉన్నాయి, లేవు, అన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు కలిసి ఉన్నాయి, అవునా కదా? చెప్పరే? అవన్నీ ఇప్పుడు కలిసి ఉన్నాయి. ఇప్పుడు దీనిలో ఇసుకుందా? కనబడుతుందా మనకి? ఐరన్ ఉందా? సిమెంట్ ఉందా? టోటల్ మనం ఒక్కసారి ఇప్పుడు దీన్ని ఆలోచన చేస్తే ఒక రూపానికి ఇవన్నీ కలిపి ఒక రూపానికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇది ఇసుక అన్నాను అనుకోండి, మీరేమంటారు? కాదండి, కాదు కాదు కాదు. ఇది ఐరన్ అన్నాను అనుకో, అయ్యగారు కాదండి, ఐరన్ కాదు, ఇది ఇల్లండి అంట. ఇందులో నీరుంది అన్నాను, కాదండి, ఇది ఇల్లు. ఇది సిమెంట్ అన్నాను అనుకో, కాదండి, ఇదేంటిది. కానీ నీ చెప్పినవన్నీ ఇందులో ఉన్నాయి, లేవా? ముందేమో వేరుగా ఉన్నాయి, ఇప్పుడేమో కలిసి వాళ్ళ మైండ్లో ఒక రూపాన్ని చిత్రీకరించుకున్నారు. ఆ రూపం ఏంటంటే ఇల్లు, అవునా? ఆ రూపం ఏంటి? ఇల్లు. వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ముందు మెటీరియల్ వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. ముందు వచ్చింది ఏంటి? ముందు మెటీరియల్ వచ్చింది. ఆ తరువాత పని జరిగిందా? ఆ తరువాత ఇల్లు అనే ఒక రూపం ఏర్పాటయింది. ఇప్పుడు ఇందులో వాళ్ళు నివాసం చేస్తున్నారు, అవునా కదా? మొదట ఆలోచన, రెండవది ఆసక్తి, మూడవది కార్యాభివృద్ధి. కార్యము జరగాల్సిందే అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. నాలుగో స్టెప్ ఏంటి? నేను అనుకున్నది నా కంటి ముందు కనబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ముందేం జరిగిందంటే ఆలోచన చేశాను. వినండి, 2 మాటలు చెప్పి ముగిస్తాను. ముందేం చేశాం? తరువాత ఆ ఆలోచన మీద పని చేశాను. ఆసక్తి ఉందా? ఆసక్తి. మూడవది, ఎప్పుడైతే నాకు ఆసక్తి కలిగిందో పని చేయటం మొదలుపెట్టాను, కార్యాభివృద్ధి జరుగుతుంది. నాలుగవది ఏంటి? నేను అనుకున్నది నా కంటి ముందు కనబడుతుంది. పని చేశాను, పనికి తగ్గ ఫలితాన్ని చూస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆసక్తి ఎలా మారాలి? కార్యరూపము దాల్చాలి. అది ఆసక్తి కార్యరూపము దాల్చాలి అంటే, కార్యరూపము దాల్చాలంటే నేను ముందు పని చేయాలి. నేను చేసే పని ఏంటంటే ఆధ్యాత్మిక విషయములు దేవుని మాటకు విధేయుడనై ప్రార్థన ద్వారా ఆసక్తితో అడిగి సాధించుట. దేవుని స్తోత్రం. అడిగి సాధించుట. సాధించే పనిలో నేను పట్టు విడిచిపెట్టను.
వదలొద్దు. అడిగిన విషయాన్ని వదలొద్దు. పొందుకునే అంతవరకు వదలొద్దు. పొందుకునే అంతవరకు కూడా అడగడం మానొద్దు. అడుగుడి మీకు ఇయ్యబడును అనే లేఖను ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో అందులో ఉన్న శక్తిని మీరు పొందుకుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందులో ఉన్న శక్తిని పొందుకోవాలి. అడుగుడి మీకు ఇయ్యబడును. కృపావరాలను అడగండి, పొందుకోండి. మీ పిలుపును తెలుసుకోండి. అర్థమైందా? మీ పిలుపును తెలుసుకోండి. దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకు ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆ పిలుపు మీకు అర్థమయ్యిందంటే మీ యొక్క నడక ఇంకా వేగవంతమవుతుంది. మీ ఆలోచన పరిశుద్ధమైనదై దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎన్నో ఆలోచనలు రావచ్చు, ఎన్నో ఆలోచనలు. యెహోవా యొక్క తీర్మానమే స్థిరమన్నాడు కదా. ఎన్నో ఆలోచనలు వచ్చినా ఎవరి తీర్మానము జరుగుతుంది? దేవుని. మనకు ఎన్నో తీర్మానాలు వస్తూ ఉంటాయి, అన్నీ ఉపయోగకరమైనవి కాదు. ఏది మనకు శ్రేయస్కరమైనది, ఆశీర్వాదకరమైనది అంటే యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైనది గనుక అది ఆశీర్వాదకరమైనది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏ మార్గంలో నడవాలి మనం? శ్రేయస్కరమైన మార్గంలో నడవాలి, ఆశీర్వాదకరమైన మార్గంలో నడవాలి. వింటున్నారా? ఏ మార్గం అది? ఆశీర్వాదకరమైనది. ఆ మార్గంలో మనం నడవాలంటే ఆ మార్గం మనం కాస్త జ్ఞానయుక్తంగా చూడాలి. మైండ్ మొత్తం దేవుని మాట మీద పెట్టాలి. మైండ్ మొత్తం. అప్పుడు దేవుని కార్యాలు మనకు అర్థమవుతాయి, జరుగుతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక మాట చెప్తా. ముందు దేవునితో మనకి మంచి అనుబంధం ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంది. 6వ వచనం కూడా. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా ఎవరికి? గట్టిగా చెప్పండి. మన విన్నపములను మీరెవరికి చెబుతారు? ఇప్పుడు నిజం చెప్పండి. ముందు ఎవరికి చెప్తారు? చంద్రాయగూడెం వాళ్ళు చాలా డిఫరెంట్ కదా. ముందు దేవునికి చెప్పి ఆ తర్వాత పక్కలోకి చెప్తారా? ముందు పక్కలోకి చెప్పి దేవుడికి చెప్తారా? మాట్లాడరే? ఎవరికి చెబుతారు? సరే, ఎవరికి ఒకరికి చెప్పారు, కానీ ముందు ఎవరికి చెప్పాలి? ఇక్కడ వాక్యములో వ్రాయబడిన మాట దేవునికి తెలియచేయండి. ఒక మాట చెబుతున్నా మీకు, వినండి. దేవునికి తెలియచేసిన ప్రతి మాట ఏదో ఒక దినమున నువ్వు అడిగినట్టుగా వాగ్దాన సంబంధమైన ఆశీర్వాదముగా తిరిగి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. నీ బాధ చెప్పుకుంటే సమాధానం వస్తుంది, నీ సంతోషాన్ని చెప్పుకుంటే రెట్టింపు అవుతుంది. ఇదే ఒక మనుషునికి చెబితే ఒక బాధ లేక ఒక లోపం, మనుషుడు ఏదైనా ఒక లోపాన్ని ఒక స్నేహితుని చెప్పుకుంటే
అదును చూసి నేను బ్లాక్మెయిల్ చేయొచ్చు. అవునా? అప్పటి వరకు నెమ్మదిగా ఉన్న ఆ స్నేహితుడు ఎప్పుడు నువ్వు చెప్పి నా స్నేహితునికి చెప్పాను, నా భారం దిగింది అని నువ్వు అనుకుంటావు. కానీ ఏదో ఒక సమయంలో నిన్ను ఆ వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తాడు, నిన్ను శోధించడానికి అవకాశం ఉంది. చాలామంది జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం కూడా ఇదే. అవునా? నీ లోపాలు దేవునితో చెప్పు. ఎవరితో? దేవుడు ఆ లోపము నుండి విడిపించి పరిశుద్ధుని చేస్తాడు. దేవుని స్తోత్రం. లోపములకు పరిష్కారము దేవుని యొద్ద మాత్రమే ఉంది, మనుషుని దగ్గర లేదు. మనుషుడు నిన్ను హేళన చేస్తాడు, నీ పరువును తీస్తాడు. అవునా? దేవుడైతే దాచిపెడతాడు, కాల్చివేస్తాడు, నీకు పరిశుద్ధతనిస్తాడు. లోపములు చెప్పినప్పుడు పరిశుద్ధపరిచే దేవుడు మాత్రము ఒక్కడే, నజరేయుడైన యేసు. దేవుని స్తోత్ర. అంత గొప్ప దేవుని ఎదుట మనం ఉన్నాం. ఏదైనా చెప్పుకోవచ్చు ఆయనతో. లోపమును చెప్పి లోపాన్ని వదిలేయండి. చెప్పి వదిలేయండి. లోపము చెప్పి లోపాన్ని చేయొద్దు, చెప్పి వదిలేయండి. పాపము, దోషం, అతిక్రమం అన్నీ దేవునితో మాట్లాడి వదిలేయండి. మరలా ఇంకా దాని జోలికి పోకూడదు. సరే, ఇక్కడున్న మనందరం కూడా దేవుని కృపనొందిన బిడ్డలముగా పరిశుద్ధతలో నడుస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ పరిశుద్ధత కొనసాగాలంటే దేవుని మాట వినాలి. ఈ పరిశుద్ధతలో ముందుకెళ్ళడానికి కృపావరములు కావాలి. సంఘములో దేవుని పక్షాన నిలబడడానికి కృపావరములు కావాలి. నీ పిలుపు గొప్పది అని చెప్పుకోవడానికి ఆ పిలుపు విషయమైన నిశ్చయిత కావాలి. దేవుని స్తోత్రం. అందుకే ప్రార్థన జీవితం కావాలి. హల్లెలూయా. ప్రార్థన చేసే వ్యక్తి ఎప్పుడు సిగ్గుపడడు, ఎప్పుడు తలెత్తుకొని ఉంటాడు, ఎప్పుడు ఘనపరచబడతాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు తలెత్తుకొని ఉన్నారా, తల దించుకొని ఉన్నారా? చెప్పరే. తలెత్తుకొని ఉన్నామంటే అర్థం తలెత్తుకొని ఉన్నానంటే అర్థం ఎవడు నన్ను వేలెత్తి చూపించే అవకాశం నేను ఇవ్వలేదని. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవడు నన్ను వేలెత్తి చూపలేడు. ఎందుకు చూపలేడంటే నాలో ఉన్న పరిశుద్ధత నా దేవుడిచ్చినది. దేవుని స్తోత్రం. ఇక్కడున్న ప్రతి వ్యక్తి కూడా అగ్నిలా ఉండాలి. నేను అగ్నిలా మండుతున్నానంటే కారణం దేవుడు నన్ను మండిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరు మండిస్తున్నారని? దేవుడు నన్ను మండిస్తున్నాడని. దేవుని చేత మండుతూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా లోకమునకు పై ఉంటారు, సమాజమునకు పై ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని చేత మండుతూ ఉండాలన్నమాట. నువ్వు బాగుపడితే కొందరిని బాగు చేస్తావు, నువ్వు మండితే కొందరిని మండిస్తావు. హల్లెలూయా. అంతేనా కాదా? ఉప్పు ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది, వెలుగేం చేస్తుందంటే చీకటిని తొలగిస్తుంది, చీకట్లో ఉన్న వ్యక్తికి కూడా వెలుగునిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని కృప నీకు అవసరం, కృపావరములు నీకు అవసరం, పిలుపును కాపాడుకోవడం అవసరం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంతమందికి ఆసక్తి ఉంది నేను మండుతూ ఉండాలని? ఆశ ఉందా? చంద్రాయగుడి మొత్తం అంతా మండించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది నీకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం. నీకు అసాధ్యం. నువ్వు చేయగలవా?
కానీ నీలో ఉన్న దేవుడు చేయగలడు. హల్లెలూయా. నిన్ను మండించగలడు ఆయన, నీ ద్వారా వెలిగించగలడు. నిన్ను ప్రకాశింప చేయగలడు ఆయన, నీలో నుంచి ప్రభావం బయటకు వచ్చేటట్లు చేయగలడు. దేవుని స్తోత్రం. నిన్ను నడిపించగలడు ఆయన, నీతో పాటు జనులను నడిపించగలడు. అది దేవునికి సాధ్యం. మనుషులకు అసాధ్యమైన సమస్తము దేవునికి సాధ్యం. లోబడదామా దేవునికి? దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. నమ్ముతావా? నమ్ముతారా? నమ్మండి. దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. ఎప్పుడైతే నీవు దేవుని కృపావాక్యమునకు లోబడి, అయ్యా నేను బలహీనురాలను, నేను బలహీనుడను, నీవైతే చేయగలవంటే, ఒక మాట ఉంది అక్కడ ముందు నీవు దేవుని కృపావాక్యమునకు లోబడిన వ్యక్తిగా మాట్లాడుతున్నావు. తండ్రి నేను చేయాలనుకుంటున్నాను, కానీ నేను బలహీనుడను. లోబడ్డావు గనుక దేవుడు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. లోబడితే దేవుని కార్యాలు జరుగుతాయి. నీ ద్వారా దేవుడు దయ్యములను వెళ్ళగొట్టిస్తాడు, అద్భుతములు చేయిస్తాడు. దేవుని యొక్క మహత్యమును చూడగలుగుతావు, దేవుని శక్తిని చూడగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునుగా. నీవు దేవుని శక్తిని పొందుకోవడమే కాదు, దేవుని శక్తిని అనేక మంది ఎదుట చూపించగలుగుతావు. హల్లెలూయా. చేయగలవా? దేవుడు తన శిష్యులను ఇద్దరిద్దరిని ఇంకా జతగా పంపించి వారికి అధికారం ఇచ్చాడా? అధికారం ఇచ్చి పంపించాడు. నువ్వు వెళ్ళాలనుకుంటే దేవుడు నీకు అధికారం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అవునా? అధికారం ఇస్తాడా? అంటే ముందు నీలో ఉండాల్సింది ఆశ. ఆసక్తి నీదైతే కార్యము దేవునిది. దేవుని స్తోత్రం. నా మాటలు అర్థమైనాయా? ప్రసంగం అర్థమైందా? ఆసక్తి నీదైతే కార్యము చేయుట దేవునిది. ఆసక్తి నీదైతే పని చేయుట దేవుని వంతు. ఆసక్తి నీదైతే నిన్ను వెలిగించుట, అనేక మందిని వెలిగించుట, అది దేవుని కార్యం. దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నమ్మండి, ఆత్మతో నింపబడండి, కృపావరములతో నింపబడండి, పిలుపును కాపాడుకోండి, ధైర్యంగా ముందుకు నడవండి. దేవుని కృప తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి లోబడి ప్రార్థిద్దాం. ఓ దేవానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రభు సన్నిధిలో ప్రభును స్తుతించండి ప్రియులారా. హల్లెలూయా. ఓ దేవానికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు నడిపించే దేవుడవని, నువ్వు బలపరిచే దేవుడవని, శక్తినిచ్చు దేవుడవని ప్రభువా నీ వాక్యము నుండి మేము చూస్తున్నాం. కృపావరములతో ఆత్మకార్యములతో నడిపించగలిగిన గొప్ప దేవుడవు నాయన, గొప్ప దేవుడవు నాయన. ప్రభువానికి స్తోత్రము కలుగునుగాక. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృపగా చుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృపగా చుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు.
ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తం నన్ను భరించెను. నశించుటకు ఎందరో వేచియున్నను, ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తం నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. నీ కృప వలన నేను నశించిపోలే, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృపగా చూడ వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృపగా చూడ వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. నా వేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను, నన్ను వెంటాడి చేసితివి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, అనేకములు. వేదనతో నిన్ను విడిచి నా ఆధారమా, నా దైవమా, నిలిచిన ఏ పిలుపు ఆధారమా. నా ఆధారమా, నా దైవమా, నిలిచిన ఏ పిలుపునకు కారణమా. నశించిపోలేదు, విడువలేదు, జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృపగా చూడ వలన జీవిస్తున్నాను, పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన కలవాడవు. ఏదేమై నన్ను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. పిలచిన నీవు యేసయ్యా, నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్నే నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృపగా చూడ వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృపగా చూడ వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప
కృపగాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమున నీవు మాకు ప్రత్యక్షపరచిన నీ సందేశమును బట్టి వందనాలు, స్తోత్రములు నాయన. నీ సందేశం ఎప్పుడు కూడా మమ్మల్ని మండిస్తుంది నాయన, నడిపిస్తుంది నాయన. ఈ దినమున మాతో మాట్లాడుతున్నావు. కృపావరముల విషయములోను పిలుపు విషయములోను దేవుడు పశ్చాత్తాపపడడు. మేము ఆ విషయములలో నిర్లక్ష్యము చెయ్యొద్దు అన్నావు తండ్రి. నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఊరుకోడు. అందరూ కృపావరములతో ఆత్మతో నింపబడాలి. తమ తమ పిలుపు ఎలా ఉన్నదో తెలుసుకొని ఆ పిలుపును కాపాడుకోవాలి. ఈ దినమున ప్రత్యక్షపరిచిన సందేశంలో మేము తండ్రి మమ్మును మేము ప్రార్థనతో కట్టుకొని నీ దాసుని ద్వారా ప్రత్యక్షపరిచిన వాక్య సత్యానికి కట్టుబడి మా బ్రతుకులను తండ్రి మేము వాక్యము ద్వారా నడిపించుకుందుముగాక. నీ వాక్య ప్రత్యక్షత మాకు జీవాన్ని ఇస్తుంది, నడిపించింది నాయన. మమ్మను తెప్పరిల్ల చేసింది నీ మాట. మేము ఈ శక్తితో బలముతో ఆత్మతో నడుతుముగాక. నీ మాట అగ్ని వంటిది, మండించినందుకు స్తోత్రం. ప్రతి బిడ్డ తండ్రి ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. నిన్ను అడిగి సాధించాలి, అడిగి పొందుకోవాలి. పరిశుద్ధాత్మ వరాలను పొందుకోవాలి, పిలుపును కాపాడుకోవాలి. ఎప్పుడు ఆసక్తితోనే ముందుకెళ్ళాలి నాయన. ప్రార్థనలు ఆసక్తి, నడకలు ఆసక్తి, పరుగులు పెట్టాలి. వెలుగుగా బ్రతకాలి, వెలిగించాలి. చీకట్లో ఉన్న వాళ్ళని కూడా వెలిగించాలి. అంత ఉన్నతముగా నీ బిడలు ఉందును గాక. నియామక కూడుగులో పాల్గొన్న ప్రతి బిడను ఆశీర్వదించమని, దీవించమని. నీ దాసుని కుటుంబమును కూడా వెలుగుతో నింపండి, బలముతో నింపండి, ఆత్మతో నింపండి. ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా, అలాగే దూరం నీ సన్నిధిలోకి వచ్చినటువంటి బిడ్డను ఆయన వీరును కూడా దర్శించండి. ఆత్మయందు తీవ్రతతో నీ సన్నిధిలో నీ వాక్యానికి తండ్రి కట్టుబడి వచ్చి నీ వాక్యాన్ని విని ఇంకా బలము తెచ్చుకోవాలని ఆసక్తితో దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మార్గము ఎప్పుడు సరళమగునుగాక. నీ సన్నిధి బిడకు తోడై నిలుచునుగాక. తనతో ఇక్కడున్న బిడ్డలందరితో, శ్రీనిబాబుతో, ఇక్కడున్న బిడ్డలతో, నాతో, నా కుటుంబముతో, సంఘముతో, సంఘ కుటుంబాలతో నీ ఆత్మ ఉండునుగాక. నీ హస్తం బిడ్డల మీద ఉంచి దర్శించి నడిపించమని, అందరికీ ఆరోగ్యము, శక్తి, బలము, ఐశ్వర్యం, దీర్ఘాయు కనపరచమని యేసు నామమున కూర్చున్న పరిశుద్ధ పరమ తండ్రి. యేసు రక్తమునకు జయము, శిలువ రక్తమునకు జయము. ప్రవేశన సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు కాపుదల సరిది ఇక్కడ చేరువచ్చిన కుటుంబాలకు, చేరువచ్చిన బిడ్డలందరికీ, సంఘమునకు, నాకు, మాకందరికీ దేవుని కృప తోడుగా ఉండునుగాక. సార్వత్రికముగా చెదరవున్న సంఘమంతటికి దేవుని కృప తోడుగా ఉండి తన రాకడకై సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గుడ్ డే.